హలో ఎవరన్ వెల్కమ్ టు తాలింపు స్టూడియో బిగ్ బాస్ టాక్స్ డే 16. నేను ఎపిసోడ్లో అయితే మిక్స్డ్ ఎమోషన్స్ జరిగినాయి. చాలా మందికి అనవసరమైన గొడవలు కూడా జరిగినాయి. అవేంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే కొంతమంది రివ్యూవర్స్ ఎవరికి ఇష్టం వచ్చినా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరి పర్సెప్షన్ వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నేను అది కాదు అనను. కానీ పర్టికులర్ గా ఒక రివ్యూవర్ మాత్రం ఆదిరెడ్డి ఏదైతే నాకు బిగ్ బాస్ నుంచి డైరెక్ట్ సోర్సెస్ ఉన్నాయి, బిగ్ బాస్ నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి లేదా నాకు తెలిసిన సోర్స్ బట్టి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అని ఏదో హడావిడి చేసే రివ్యూస్ చెప్తూ ఉంటాడు. అతని గురించి మన రివ్యూలు ఎందుకు మాట్లాడుతున్నాను అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ అలాగే నిన్న ఎపిసోడ్ చూసాక ఎవరెవరికి ఏమనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేయగానే శ్రీజ అవ్వకవ్వక నామినేట్ అయ్యింది. ఆ నామినేషన్స్ లో కూడా మళ్ళీ సేవ్ అయింది. అయినా సరే ఎక్కి ఎక్కి ఏడుపులు అనమాట. ఎందుకు ఏడుపులు అంటే నేను ఒకరికి స్టాండ్ తీసుకుంటే మీ అందరికి తప్పు అయిపోతుంది అది ఇది అని చెప్పని. సరే నువ్వు బాధపడ్డావు, తప్పు లేదు. నిన్ను నార్మల్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు నువ్వు అంత హడావిడి చేయకూడదేమో అని నా ఫీలింగ్. నేను ఎవరితో మాట్లాడాలని లేదు, నాకు నీతో మాట్లాడాలని లేదు అది ఇది అంటే వాళ్ళు ఏం చేశారు? గేమే కదా ఆడారు. ఇంక గేమ్లో నామినేట్ చేయకుండా నేను సంకరం ఎక్కించుకొని తిరుగుతారే నాకు అర్థం కాదు. ఏముందా పట్టు పక్క నుంచి ప్రియ అంతేరా, మనం జెన్యున్ గా ఆడతాం రా, వాళ్ళ గేమ్ ఆడతారా, జెన్యున్ గా ఆడరా. ఎందుకు వచ్చారు మీరు? నాకు అర్థం కాదు. సోచ్ చెప్పడానికి, ఒకరి మీద కంప్లైంట్స్ చెప్పుకోవడానికి, లేదా జెన్యున్ అని చెప్పి మీకు మీరు ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి వచ్చారేంటి బిగ్ బాస్ కి? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినా సరే వీళ్ళకి అన్కంఫర్టబుల్ గా ఉంది అంటే కామనర్స్ కి దాని అంతటికి రీజన్ సెలబ్రిటీస్ అనమాట. ఇంకా వాళ్ళని ఎలా అంటే ఇందులో సెలబ్రిటీస్ కూడా తప్పు ఉందిలేండి. వీళ్ళు కూడా ప్రతి దానికి వాళ్ళ ముందు ఎందుకు బెండ్ అయిపోతుందో నాకు అర్థం కావట్లేదు. ఇది బిగ్ బాస్ టీమ్ చేపిస్తుందా లేదా సెలబ్రిటీసే ప్రతి దానికి డౌన్ అయిపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సెలబ్రిటీస్ అంత ఇదిగా డౌన్ అవ్వాల్సిన అవసరం లేదు కామనర్స్ ముందు అనేది నా ఒపీనియన్. సుమన్ గారికి, సంజన గారికి కూడా ఇష్యూ జరిగిందండి. ఏదైతే నేను నామినేషన్స్ లో సుమన్ గారిని నువ్వు గాజు చేసుకొని కూర్చో అన్నందుకు సంజన గారిని నామినేట్ చేశారో దానికి సంజన గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, సుమన్ గారు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అది ఆ రోజే అయిపోయింది. అయితే మళ్ళీ నిన్న ఎపిసోడ్ లో ఏం జరిగింది అంటే సుమన్ గారు చెప్తున్నారు అనమాట సంజన గారికి, మీరు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, ఏ మాట పడితే ఆ మాట మాట్లాడొద్దు, నోరు జరిగితే మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది, జాగ్రత్త అని చెప్పి సుమన్ గారు సంజన గారికి చెప్తున్నారు అనమాట. ఆ తర్వాత శ్రీజ దగ్గరికి రాము వెళ్ళాడు, తనుజ వెళ్ళింది, సపరేట్ గా వెళ్ళారు. వాళ్ళిద్దరిని కూడా మాట్లాడడం లేదు. వాళ్ళేదో తప్పు చేసినట్టు వాళ్ళ మీద చూపిస్తే ఈ తనుజ తీసుకొచ్చేసి శ్రీజ తనుజ మీద, తనుజ వచ్చేసి భరణి గారి మీద అడుస్తుంది. మీరు నామినేషన్ చేసినప్పుడు గ్రూప్ నామినేషన్ అన్నప్పుడు అందరూ చెప్పాలి కదా, మీరు ఎందుకు నించొని చెప్పారు అంటే ఇప్పుడు కామనర్స్ ఎలా మాట్లాడారు చూసారు కదా, మీరు కూడా అక్కడే ఉన్నారు కదా తనుజ గారు. అలాంటిది ఇప్పుడు ఆయన పాయింట్ ఆయన చెప్పారు, అది కూడా గ్రూప్ డెసిషన్ కింద చెప్పారు అందరికి కూడా గ్రూప్ లో. అది అందరూ కూడా ఒప్పుకున్నారు కదా ఆ టైంలో. మీరు అప్పుడు సైలెంట్ ఉండి ఇప్పుడు వచ్చి భరణి గారి మీద అడిచేస్తే భరణి గారు వాయిస్ రైస్ చేయమాకమ్మా, నేను ఎలా మాట్లాడుతున్నాను చూడు అని దానికి తనుజ గారు కోపం వచ్చేసింది, వెళ్ళిపోయింది. భరణి గారు మాట్లాడింది ఏమి తప్పని నాకు అనిపించలేదు ఎక్కడ కూడా. దానికి రీతు వచ్చేసి అవునవును నాకు తప్పు అనిపించింది అని చెప్పి రీతు, అసలు రీతునే చెప్పాలి ఏది తప్పు ఏది కరెక్ట్ అని చెప్పి. అసలు నిన్న ఎపిసోడ్ లో అన్నాను నేను, అనవసరంగా రీతు పవన్ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని బాధపడింది అని. పవన్ దగ్గరికి వెళ్ళిపోయింది. అసలు అక్కడికక్కడే పులిహోర కలిపేసుకుంటున్నారు, మళ్ళీ అక్కడికక్కడే ఎమోషనల్ అయిపోతున్నారు. ఏంటో అది. ఫస్ట్ రాగానే ఎక్కువ ఎక్కువ ఏడుపులు అనమాట. పవన్ దగ్గరికి వచ్చేసి నేను ఎందుకు నామినేట్ అయ్యాను తెలుసా, నీ వల్లే నామినేట్ అయ్యాను. సెలబ్రిటీస్ అందరూ కూడా సంచలన నీకు ఫెయిర్ గా చేసినందుకే నన్ను నామినేట్ చేశారు. నాకు అట్లీస్ట్ నువ్వు నన్ను సేవ్ చేస్తావు నమ్మకంతోనే నేను నామినేషన్స్ లో ఉన్నాను అని. అంటే మరి అక్కడ నువ్వు వేసిన డైలాగ్ ఏంటక్క, నేను తిరిగి ఫైట్ చేస్తాను, నేను చేసిన తప్పు వేసుకుంటున్నాను శిక్ష, నామినేషన్ అది ఇది అని చెప్పి అని. సుమన్ గారి కన్నా సంజయ్ గారి కన్నా నువ్వు స్ట్రాంగ్ అని ఫీల్ అవుతున్నావు కదా, అలాంటప్పుడు నీకు ఎందుకు పోయావు, ఉండు నామినేషన్స్ లో. ఈ పవన్ వెళ్ళిపోయి దొరికిందే సందు ఓదార్చడం అనమాట. ఇంకా ఓదార్ చేస్తాడు, వెళ్ళిపోయి గట్టిగా పట్టేసుకుని ఓదార్ చేస్తాడు. ఇంకా అలా తప్ప ఆడవాళ్ళని వాళ్ళు మామూలుగా ఓదార్చడం రాదేమో పవన్ కి. ఆ తర్వాత చికెన్ టాస్క్ కి పిలిచారండి రీతుని. ఇక్కడ ఎంత హడావిడి చేసిందంటే చికెన్ చూడంగానే ఏడుపు పెడబొబ్బులు, ఏదో ఒక మనిషిని కోల్పోయినంత గట్టిగా ఏడ్ చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఏదైనా సీక్రెట్స్ చెప్పాలి అన్నప్పుడు సరే తనుజయ్ గారు ఆ కాఫీ గురించి అతని గురించి నాగార్జున గారు ముందే చెప్పారు, ఓకే ఫైన్. కళ్యాణ్ మీద ఫీలింగ్స్ ఉన్నాయని నీకు చెప్పారా? ఫీలింగ్స్ ఉన్నా చూపించలేదని నీకు చెప్పారా? అసలు ఇటువంటి మాట్లాడే ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఇంకా బిగ్ బాస్ ఎంకరేజ్ చేస్తూ ఇంకా వేరే వాళ్ళ గురించి చెప్పడని అడగడం ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు. పవన్ గురించి అంటే పవన్ చెప్పినట్టు నేను ఎక్కడ కూడా టెలికాస్ట్ చూడలేదు. మరి మీరు ఎవరైనా చూసింటే కింద కమెంట్ సెక్షన్ తెలియజేయండి. అతను చేసింది ఒకే అమ్మాయిని లవ్ చేశాడని, ఆ అమ్మాయి కూడా పెళ్లి అయిపోయిందని. ఇప్పుడు ఇవన్నీ కూడా అతను పబ్లిక్ గా షేర్ చేసుకుంటే ఓకే. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చేసి అతని లైఫ్ ని నీకేదో ఒక 4 చికెన్ ముక్కల కోసం బయట పెట్టడం కరెక్ట్ కాదు కదా అనేది నా ఫీలింగ్.
ఆ తర్వాత బిగ్ బాస్ నువ్వు బయటికెళ్ళి అంటే ఈఎంఐ అడిగింది బిగ్ బాస్ ని, నేను బయటికెళ్ళి ఇప్పుడు ఒక్కొక్కరిని కనుక్కొని వస్తానని చెప్పగానే ఒక్కొక్కరు ఒక్కొక్క సీక్రెట్ చెప్పుకుంటూ వచ్చారనమాట. నేను చేసిన ఎంటర్టైన్మెంట్ అయితే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అండి. అగ్గి పెట్టి మచ్చాక గానీ, ఆ తర్వాత కాఫీ టాస్క్ అన్ని కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ కాఫీ టాస్క్ గురించి మాట్లాడాలి అంటే, ఇప్పుడు తనుజ గారు ఫస్ట్ ఇమాన్యుయల్ చెప్పిన పాయింట్ కరెక్టే కదా, నువ్వు ఫస్ట్ కళ్యాణ్ తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అప్పటికే తను ట్రై చేశాడు 4 సార్లు, ఎవరికైనా హెల్ప్ తీసుకోవచ్చా, ఎవరికైనా హెల్ప్ తీసుకోవచ్చా అని. అప్పుడు నువ్వు కళ్యాణ్ తీసుకెళ్ళిపోయి తర్వాత వచ్చి ఇమాన్యుయల్ రాలేదని చెప్పి ఇమాన్యుయల్ మీదే కోప్పడితే ఎట్లాగా? చివరికి ఇమాన్యుయలే స్కిట్ చేసి కళ్యాణ్ అయితే పక్కన పెట్టేసారులే. అక్కడ సోనాను కూడా చాలా బాగా చేశారనమాట. ఒక స్టూడెంట్ గా కానీ, ఒక లవర్ బాయ్ గా కానీ కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే అక్కడ బాగా జరిగింది. బట్ ఇక్కడ తనుజ గారు చేసింది అయితే నాకు నచ్చలేదు. అది తనుజ గారి మిస్టేక్ లానే నాకు కనిపించింది. బిగ్ బాస్ మళ్ళీ ఇంకోసారి స్లైట్ వార్నింగ్ ఇచ్చారండి. అదేంటి అంటే, మీరు నాగార్జున దగ్గర చూసింది చాలా ఒక టీచర్ మాత్రమే, ఇంకా మున్ముందు చాలా ఉండబోతుంది, ఇక నుంచి జాగ్రత్తగా ఆడండి అన్న రీతిలో చెప్పారు. అలాగే ఈ 15 days వాళ్ళు ఆడిన ఆటకు తగ్గట్టుగా వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఫ్రూట్ ఇచ్చారనమాట. ఇమాన్యుయల్ కి, శ్రీజకి, తనూజకి, ఇంకో ఇద్దరికి బ్లూ వచ్చింది. మిగతా కొంచెం డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా రెడ్ వచ్చినట్టు వచ్చింది. అసలు బాగా ఆడలేని ప్లేయర్స్ అందరికీ కూడా బ్లాక్ వచ్చింది అనమాట. వీళ్ళల్లో మనకు ఉంటారు కదా ఒక హడావిడి క్యాండిడేట్లు ముగ్గురు, శ్రీజ, రీతు, ప్రియ. ఇది మాకొద్దు, మేము మార్చేసుకుంటాం అని చెప్పి ముందుకు వచ్చారు. సరే అని చెప్పి మార్చేశారనమాట బిగ్ బాస్. కానీ అది ఎందుకు ఇచ్చాడు ఏంటి అనేది అయితే ఇంకా చెప్పలేదనమాట. మరి అది ఏంటి అనేది వెయిట్ చేసి చూడాలి. ఆ తర్వాత ఫ్యామిలీ టాస్క్ నాకు తెలియదు ఏంటి అంటే, వీళ్ళు వచ్చిందే 15 రోజులు. ఈ 15 రోజుల్లో అప్పుడే ఫ్యామిలీ టాస్క్ అంటే ఇప్పుడు దాకా మనం చూసిన 8 seasons లో ఎక్కడ వచ్చేవాళ్ళు? ఏ 50th డేనో 50 to 60 days మధ్యలో వచ్చేవాళ్ళు. ఈ 15 రోజులకు వచ్చేసేది ఏంటో నాకు అర్థం కావట్లేదు. దానికి హౌస్ లెవెల్ కూడా ఎక్కువ ఫీల్ అయిపోయి, అంటే అప్పుడే అవసరం లేదేమో, ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పి నాకు అనిపించింది. ఇంకా ఆదిరెడ్డి గురించి మాట్లాడుతున్నాం. ఈ ఆదిరెడ్డి కామనర్స్ కి పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నారు అనుకుంటా. నువ్వు పెయిడ్ ప్రమోషన్ చేస్తే చేసుకోవాలి. నీకు కావాల్సిన కంటెస్టెంట్లే నువ్వు, నీ హరీష్ ని, అతను ప్రతి రివ్యూ మీరు చూడండి, హరీష్, శ్రీజ, ప్రియ వీళ్ళంతా చేసిన కామనర్స్ అనేవాళ్ళు ఎంత వరస్ట్ బిహేవియర్ చేసినా సరే ఏదో ఒకటి వాళ్ళు బాగా చేయకపోవచ్చు. బట్ ఆ కండిషన్ లో, ఆ సిచ్యువేషన్ లో మనకు తెలియదు కదా, అదే కరెక్టే. ఏం మాట్లాడుతున్నావు ఏంటి, గేమ్ చూస్తున్నావు కదా, మళ్ళీ లైవ్ చూస్తావు, ప్రోమోలకి రివ్యూలు చెప్తావు, లైవ్ కి రివ్యూ చెప్తావు, ఎపిసోడ్ రివ్యూ చెప్తావు. అంటే బిగ్ బాస్ తుమ్మినా వచ్చి రివ్యూ చెప్పేస్తాడు అనమాట. అలాంటిది ఎవరు ఎలా ఏం ఆడుతున్నారో తెలియలేకపోవడం అనేది ఏంటో నాకు అర్థం కావట్లేదు. నిన్న ఎపిసోడ్ లో అంటే ఇమాన్యుయల్ అంతా నెగిటివిటీ వచ్చేసిందంట. ఇమాన్యుయల్ కి ఫుల్ గా ఓట్స్ తగ్గిపోతాయి అంటే, ఇతను డిసైడ్ చేసేస్తున్నాడు ఇమాన్యుయల్ తొందరగా ఇంటి నుంచి వెళ్ళిపోతాడని చెప్పి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఆదిరెడ్డి గారు మీకు ఏదైనా ఫేవరిజంలు, నీ పర్సనల్ థింగ్స్ ఏమైనా ఉంటే అది బయట చూసుకుంటే చాలా మంచిది. అది వీడియోలోకి తీసుకొచ్చి వీడియోలో మాట్లాడితే మాత్రం బాగోదు అనేది నా ఫీలింగ్. సో ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూద్దాం. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి. తాలింపు స్టూడియోస్ సైనింగ్ ఆఫ్, భార్గవ్.